సో ఇది ఫేజ్ 2. టిక్ టిక్ నేర్చుకునేటప్పుడు మనము ఇంతకుముందు నేర్చుకునేటప్పుడు నేను ఇక్కడ మ్యాట్ వేసుకొని ఇక్కడ లెగ్స్ ముందు ప్లేస్ చేసిన తర్వాత ఈ లెగ్ మెల్లగా వెనక్కి తీసుకొని వచ్చి ఈ లెగ్ ఇక్కడ దాకా జరుపుకొని ఇట్లా టిక్ టిక్ చేసేది ఏది స్టాండ్ అలోన్గా ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు అంటే స్కేట్ బోర్డ్ నేర్చుకున్న తర్వాత జస్ట్ అట్లా పెట్టేసి టిక్ టిక్ చేయలేం కదా. బోర్డు వెళ్తున్నప్పుడు మూవింగ్లో అంటే పుష్ ఇచ్చి స్కేట్ బోర్డు మీదకి ప్రాపర్ పొజిషన్కి వచ్చాక స్కేట్ బోర్డ్ మూమెంట్లో టిక్ టిక్ చేయడము. ఇది ఫేజ్ 2 టిక్ టిక్ చేయడము. సో ఇంతకుముందు ఫేజ్ 1లో స్కేట్ బోర్డ్ ఎక్కాక లెగ్ ప్లేస్మెంట్ ప్రాపర్గా జరుపుకున్నాక సో ఇది టిక్ టిక్ చేసేది, ఇది స్టాండ్ అలోన్గా. ఇప్పుడు మనము మూమెంట్లో ఉన్నప్పుడు ఎట్లాగా స్కేట్ బోర్డ్ని ప్రాపర్గా మూమెంట్ అప్పుడు టిక్ టిక్ చేయడం. చాలా తక్కువ హైట్సే వస్తున్నాయి, ఇప్పుడు తక్కువ హైట్స్లోనే చేస్తాను. స్లోగా పుష్ ఇచ్చి టిక్ టిక్ టిక్. స్లోగా పుష్ ఇస్తున్నాను, ఎక్కువ స్పీడ్ ఇస్తే జారి పడిపోతానేమో అనేసి. ఎందుకంటే వెయిట్ బ్యాలెన్సు ఇట్లా పుష్ ఇచ్చాక వెనక్కి కాలు పెట్టుకొని వెయిట్ బ్యాలెన్స్ ఒకవేళ వెనక్కి అయిందంటే వెనక్కి పడిపోతాం, ముందుకైతే ముందుకు పడిపోతాం. అందుకని తక్కువ స్పీడ్స్తోనే చేస్తున్నాను. సో బోర్డు ఎక్కిన తర్వాత ఇక్కడ ప్రెషర్ పెట్టాలి, ఈ లెగ్ని కొంచెం రిలీజ్ చేసి మళ్ళీ పెడుతూ ఉండాలి. ఇది హోల్ కాన్సెప్టు. ఇప్పుడు మూమెంట్ అప్పుడు స్కేట్ బోర్డు ఎట్లా పైకి లేపుతున్నా చూపిస్తాను. అట్లాగా. సో మళ్ళీ ఇంకొకసారి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ చూసుకుంటా చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ మాత్రం ప్రోగ్రెస్ వచ్చింది. ఊరికే ఒక సెక్షన్ ఫేజ్ 1 ఫేజ్ 2లో రెండో సెషన్ ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కాదు, చాలా రోజులు ప్రాక్టీసు. ఓకే, ప్రాపర్గా లెగ్ ప్లేసింగ్ మాత్రం ఇలా పెట్టిన తర్వాత ఇలా ఎక్కిన తర్వాత ఇలా ప్రాపర్గా కన్వర్ట్ చేయాలి. ఇలా ఉంటే పడిపోతాము. సో స్కేట్ బోర్డు కొంచెం స్లోగా వెళ్ళిన తర్వాత తక్కువ హైట్స్తోనే టిక్ టిక్.
ఇలా తక్కువ హైట్స్లోనే మూమెంట్ అప్పుడు